నమస్తే, నేను మీ సతీష్. సాక్షిలో నాకు వాటా ఉంది అంటూ షర్మిల చేసినటువంటి వ్యాఖ్యలైతే గనక ఈరోజు రాజకీయంగా కలకలం రేపుతా ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి నాకు ఏ బలము లేదు అంటే నాకు మీడియా లేదు, నాకు ఉన్నదల్లా కూడా క్యాంపెయినర్లంతా కూడా ప్రజలే అంటూ ఆయన చేసుకుంటున్నటువంటి ప్రచారాలతో ఈ రోజున షర్మిల ఏదైతే ఇచ్చినటువంటి కౌంటర్ అటాక్గా అయితే ఆవిడ చేసిన వ్యాఖ్యలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా ఒకవైపున జగన్మోహన్ రెడ్డి చేసుకుంటున్నటువంటి ప్రచారాలు, షర్మిల చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయంగా ఎలాంటి పరిణామాలుకి దారితీసేటువంటి అవకాశాలు ఉంది అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సతీష్ గారు, వీక్షకులు కూడా నమస్కారం. సార్, ముఖ్యంగా నాకు మీడియా లేదు, ప్రతిపక్షాలకు అన్ని మీడియా ఛానల్స్ ఉన్నాయి, నాకు పత్రికలు లేవు, ప్రతిపక్షాలకు అన్ని పత్రికలు ఉన్నాయి, ఇవి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చేసుకునేటువంటి ప్రచారం. కానీ ఈ రోజున షర్మిల గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఎలా చూడాలి అంటే, సాక్షిలో నాకు వాటా ఉంది, నాకు వాటా ఉన్నటువంటి మీడియా సంస్థలతో నా మీదే తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారు అంటే ఆవిడ చేసిన వ్యాఖ్యలు కూడా ఎలా అర్థం చేసుకోవచ్చు? అది 100% వాస్తవం అండి. ఇప్పుడు ఈ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఏర్పాటైన మీడియా సంస్థలు అయ్యి, అది జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత హక్కు ఉందో షర్మిల రెడ్డికి కూడా అంతే హక్కు ఉంది. అన్ని ఆస్తుల్లో కూడా ఉంది. కాకపోతే ఏమైందంటే ఆయన అకాల మరణం జరగటం వలన దానికి విల్ రాయటానికి అవకాశం లేకపోయింది. వీళ్ళు కూడా నమ్మారు ఆయన్ని. ఎట్లా అంటే అన్న అందరికీ సమానమైన భాగం ఇస్తాడు, రూపాయలు 33 పైసలు చొప్పున విజయం గారికి, షర్మిల గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని వాళ్ళు ఆశించారు. అన్నీ ఇవేనే కాదు, ఇతర ఆస్తులు కానీ అన్నిటినీ. కానీ ఏటిల్లో కూడా వీళ్ళకి ఏమీ రానివ్వలేదు. ఇంకా పైగా ఆయన నాది కాదని కూడా చెబుతున్నాడు. ఇప్పుడు షర్మిల గారు తనది కాంది తను ఎందుకు చెబుతుందండి? నాకు అందులో భాగం అప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆయన చెప్పబట్టికే కదా అమ్మ నీకు ఇందులో ఉంది అని. ఇప్పుడు ఆ 50% అందులో రాజశేఖర రెడ్డి గారి పాత్ర తీసుకోడు కదండి. ఆయన వీళ్ళిద్దరు బిడ్డల కోసం అనే కదా ఏది సంపాదించినా. కాబట్టి ఇవాళ ఆ పత్రికల్లోనే నాకు వ్యతిరేకంగా అశ్లీలమైన, అసభ్యమైన కట్టుకథలు అల్లి నాకు వ్యతిరేకమైన ప్రచారం చేస్తున్నారని ఆమె బాధపడుతుంది. నా ఛానల్లో తనకు భాగం ఉన్న భాగస్వామి అయిన నేను నా మీదే వ్యతిరేకంగా చేస్తున్నారని ఆమె అయ్యే కాదండి, ఇంకా చాలా విషయాలు కూడా కుండబగలగొట్టింది. ఇప్పుడు ఏంటంటే ఈయన మీ బిడ్డకి ఛానల్ లేవు, దుష్ట చతుష్టయమని ఇవన్నీ చెబుతున్నాడు కదా. ఇవాళ సొంత చెల్లెలు వచ్చి చెబుతుంది అది రాజశేఖర రెడ్డి గారి కుటుంబ ఛానల్, అది మా ఇద్దరికి సరి సమానమైన భాగం ఉందని. వాళ్ళ ప్రజల ముందు ఏం చెబుతాడండి? నాకు అసలు ఛానలే లేదు, పత్రికే లేదని చెప్తున్నాడు కదా. మరి ఛానల్ ఉంది, ఆ సాక్షి మా ఇద్దరిదని చెబుతుంది కదా ఆమె. మరి అట్లాంటప్పుడు లేకపోతే నాది కాదు షర్మిలదే పూర్తిగానని చెప్పాలి. ఇప్పుడు నాకు భాగస్వామ్యం లేదు, ఫ్యామిలీకి ఉన్న మాట వాస్తవం, అది షర్మిల భాగమే తప్ప అందులో నాకు లేదనేది ఇప్పుడు ఆయన చెప్పిన సారాంశం అంతే కదా. నాకు లేదనే కదా ఇప్పుడు రాక ప్రజల ముందు బుకాయిస్తున్నాడు. ఇప్పుడు ఆమె చెప్పిన తర్వాత ఏం మాట్లాడగలుగుతాడు? ఇప్పుడు ఒక వివరణ ఇవ్వగలడా? షర్మిలది మాత్రమే కానీ అందులో నాకు భాగస్వామ్యం లేదని ఇప్పుడు దాకా చెప్పాడు కదండి. అట్లాగే నేను పేద వ్యక్తిని చెబుతున్నాడు, పెత్తందారులకి పేదలకి మధ్యలో జరుగుతున్న యుద్ధం అని. ఎన్ని వేల కోట్లు ఉందో కూడా రేపు షర్మిల గారు చెబుతుంది. ఇప్పటికే చెప్పింది, కోటల్లో ఉన్నారు మీరు అంటే కోటలు ప్యాలెస్ల్లో ఉండారు, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు సాధన జరగట్లేదని. తర్వాత ఇంకోటి కూడా అని చెప్పింది, నేను పేద ప్రజల యొక్క ప్రయోజనాలు కాపాడటానికి, వాళ్ళ హక్కులు కాపాడటానికి నేను కంకణబద్దురాలై వచ్చాను నేను ఆంధ్రప్రదేశ్కి. నా ఉనికిని ఎవరు ప్రశ్నించలేరు, నేను డెఫినెట్గా రాజశేఖర రెడ్డి గారి బిడ్డనే, షర్మిల రెడ్డినే, ఇందులో ఇక ఎవడు కూడా మాట్లాడేది లేదు, అసలు అటువంటి ప్రశ్నే ఉత్పన్నం కాదు. తర్వాత వీళ్ళు చేస్తున్నటువంటి అకృత్యాలు మొత్తం నేను బయటికి తీసుకురావటం కోసం వచ్చాను, ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోయే ప్రశ్నే లేదు, ఈ ప్రజల బిడ్డను నేనని అంత స్పష్టంగా ఇవాళ కుండ పగలగొట్టి చెప్తున్నాను. ఇంకొకటి, నా మీద రోజుకొక జోకర్ గాడిని తీసుకొచ్చి ఏదో ఒకటి అవాకులు చవాకులు పేలి దాన్ని తీసుకెళ్ళి సాక్షి పేపర్లోను సాక్షి మీడియా ద్వారా ప్రచారం చేసి నా మీద లేనిపోయిన కథనాలు వండి వారుస్తున్నారు, వ్యక్తి అన్నాన్ని చేస్తున్నారు, ఇవన్నీ చెప్పింది, బాగా చెప్పింది. కాబట్టి అసలు వీటిని నేను అసలు కేర్ చేసే ప్రశ్న లేదు. ఇతన్ని నేను దించే వరకు నేను నిద్రపోను. ప్రజలకి సంక్షేమం రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆశించాడో అన్ని సంక్షేమాలు ప్రజలకు అందేకే నేను వచ్చాను అని కూడా చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి గతంలో లాగా ఇక మేలు ముసుగేం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారికి మధ్యలో ఈ రాష్ట్రానికి సంబంధించిన అంశాలన్నిటి మీద ఆయన ప్రతి అంశం మీద స్పష్టత ఇచ్చింది. వీళ్ళు స్వార్థ రాజకీయాలకి సొంత లాభానికి చేస్తున్నారు తప్ప
రాష్ట్ర ప్రజల పట్ల ఏ మాత్రం వీళ్ళకి శ్రద్ధ లేదు. నీతి, నిజాయితీ, విశ్వసనీయత అంటూ పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. అది వాళ్ళు ఎందుకు పాటించట్లేదు? ఈ పేపర్లో నా మీద ఇలాంటి ఎందుకు రాస్తున్నారు? అది నా పత్రిక అయ్యుండి నాకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఈ రకంగా అక్రమాలకి కుటుంబంలోనూ పడ్డాడు, రాష్ట్రంలోనూ అక్రమాలకు పాల్పడుతున్నాడు. అట్లాంటి పరిపాలన ఎందుకు ఉంచాలని ప్రజల్ని నేను చైతన్యవంతులు చేయటానికే నేను వచ్చాను ఇక్కడికని చెబుతున్నాను. ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు వరకు చూసాం మనము, ఏదైతే షర్మిల గారి మీద జరుగుతున్నటువంటి అటాకింగ్ అనేటువంటిది కూడా, అంటే ఆవిడ చెప్పినటువంటి వ్యాఖ్యలు, వ్యక్తిత్వ హననానికి పాల్పడడం, అవన్నిటికీ కూడా ఈ రోజున ఆవిడ చెప్పినటువంటి మాటలు మాత్రం నిజంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయం కోసం ఇంత నీచానికి దిగజారుతాడా? అది కూడా అడిగిందిగా. అసలు ఇంత నీచానికి దిగజారి ఇలాంటివి రాస్తారా నా మీద? వీళ్ళకి ఏమన్నా విఘ్నత ఉందా? పైకి చెప్పే మాటలేమో పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు. మీరు అన్నట్టు విశ్వసనీయత గురించి కూడా చెప్పిందండి. విశ్వసనీయత గురించి చెప్పింది, విలువల గురించి చెప్పింది. మరి వాళ్ళకి ఏమైనాయి? ఇట్లాంటివి రాసినప్పుడు వాళ్ళకి కనపట్టలేదా? ఈ జోకర్ గాళ్ళు ఉంది, ఎవరైతే రోజు ఈ మీద విలేకరుల సమావేశాలు పెట్టి ఆమె మీద అవాకులు చవాకులు పేలుతుంటే రోజుకొకరిని తీసుకొచ్చి ఒక జోకర్ని నా మీద ఇచ్చేస్తున్నారని గట్టి వార్నింగ్ ఇచ్చిందండి. ఇక దాంట్లో ఆమె ఏమీ దాచుకోలే. ఇది కొంతవరకే అండి. ఇంకా రేపు రాబోయే రోజుల్లో కూడా ఇంకా కొన్ని నగ్న సత్యాలు బయటకు రాబోతున్నాయి. అవి ఆగవు. ఇంకా ఇది తొలి దశే. అయితే ఈ రకమైనటువంటి ప్రచారాలు అంటే నిజంగానే షర్మిల గారి మీద కూడా గతంలో చూస్తే అంటే ఆయన్ని వ్యతిరేకించిన లేదా ఆయన్ని విభేదించిన ఎవరి మీదైనా కూడా ఈ రకమైనటువంటి ప్రచారాలే మనం చూస్తూ ఉన్నాము. అందులోనూ ముఖ్యంగా ఆవిడ చెప్పిన పాయింట్స్ కూడా కొన్ని చాలా స్పష్టంగా ఈ రోజున ఆయన అడిగినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది సార్. ఏదైతే నేను ఒక అంశం పైన నేను మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరేమో వ్యక్తిగతంగా టార్గెట్ చేసి విమర్శలు చేస్తారు. ఆమె అడిగిందండి. అది మీరు అన్నట్టు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను రాష్ట్ర ప్రత్యేక హోదా గురించి నేను అడుగుతున్నాను. రాష్ట్రంలో ఇప్పుడు మద్యపాన నిషేధం పెడతామన్నారు, మీరు పెట్టలేదు. అట్లాగే ప్రజల పట్ల మీరు ఈ వ్యతిరేకమైనటువంటి దాడులు, కక్ష సాధింపులు జరుగుతున్నాయి. ఇటువంటి పరిపాలన గురించి నేను ప్రశ్నిస్తున్నాను, మీరు వాటికి సమాధానం చెప్పట్లేదు. ప్రత్యేక హోదా ఎందుకు తేలేకపోతున్నారు? మీకు కావాల్సిన సీట్లు ఇచ్చిన తర్వాత కూడా, తర్వాత 8 పోలవరం ప్రాజెక్టు మీద అడిగారు, తర్వాత 8 లక్షల కోట్ల అప్పులు చేసి ఏ పథకాన్ని మీరు పూర్తి చేయలేకపోయారు. 3 రాజధానులు అని చెప్పారు, ఒక్క రాజధానిలో కూడా మీరు చేసింది ఏమీ లేదు. ఏ రాజధాని లేకుండా కూడా చేశారు. ఈ విధంగా మీరు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని నేను అడుగుతుంటే, నా మీద వ్యక్తిగతమైన లేనిపోయిన ఆరోపణలు నా పత్రికలోనే ద్వారానే మీరు చేస్తున్నారు అని ఆమె ఇవన్నీ కూడా పరిపాలనా పరంగా ప్రశ్నించడానికి నేను చూస్తుంటే, నా మీద వ్యక్తిగతంగా నా ఉనికిని గురించి, నా పేరు గురించి, నేను రాజశేఖర రెడ్డి గారి కుమార్తెనా కాదా అనే లెవెల్లో మీరు మాట్లాడుతున్నారని ఇవన్నీ కూడా ఆమె చాలా సుస్పష్టంగా అడిగింది. ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఉంది. బాలు జగన్మోహన్ రెడ్డి గారి కోర్టులోకి వెళ్ళింది. కానీ వాళ్ళు అసలు వాటి మీద ఏది కూడా ఆమె అడిగిన దాని మీద ఇంతవరకు ఒక్క స్పష్టత ఇవ్వలేదండి. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా దుష్ట చతుష్టయం అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రచారాలకి ఈ రోజున తన సొంత కుటుంబం అంటే తన సొంత చెల్లెలే ఒక స్పష్టత ఇచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి సాక్షి పత్రిక మరి ఆయనకు ఉన్నటువంటి మీడియా బలం కాదా? అలాగే ఈ రోజున దుష్ట చతుష్టయం అంటూ మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డి తాను చేస్తున్నటువంటి నీచ రాజకీయం ఏమిటి అనేటువంటిది కూడా ఈ రోజున ప్రజల ముందు పెట్టింది వైఎస్ షర్మిల. కాబట్టి వీటన్నిటికీ కూడా సమాధానాలు చెప్పాల్సినటువంటి పరిస్థితులు అయితే జగన్మోహన్ రెడ్డికి కల్పిస్తూ ఉంది. మరి దీనిపైన ఏ విధంగా స్పందిస్తారు అనేటువంటిది కూడా ఆసక్తికరంగా మారుతూ ఉంది అన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం సతీష్ గారు, మన వీక్షకులు.